4వ టెస్ట్ను టీమిండియా ఊహించని రీతిలో డ్రా చేసింది. ఆ నిజాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ జీర్ణించుకోలేకపోయాడు. జడేజా, సుందర్ల సెంచరీలు ఆపేయాలని నక్క తెలివితేటలు ప్రదర్శించాడు. సెంచరీలను అడ్డుకోవడానికి మ్యాచ్ను ముందుగానే డ్రా చేయాలని కుయుక్తులు పన్నాడు. అయితే స్టోక్స్కు దిమ్మ తిరిగేలా అతడి డ్రా ప్రతిపాదనను పక్కన పెట్టి జడేజా, సుందర్ సెంచరీలు చేశారు. ఇక మ్యాచ్ అనంతరం స్టోక్స్ ఓవర్ యాక్షన్పై టీమిండియా కోచ్ గంభీర్ స్పందించాడు. టీమిండియా ఆటగాళ్లను పూర్తిగా సమర్థించాడు. స్టోక్స్ను ఉతికారేశాడు. గంభీర్ ఏమన్నాడంటే, ఎవరైనా 90 లేదా 85 పరుగుల వద్ద ఆడుతుంటే వారు శతకాలకు పూర్తిగా అర్హులు. ఈ మైలురాళ్ల వద్ద వాళ్ల ఆటగాళ్లు ఉంటే ఇంగ్లాండ్ ఆటను ఆపి డ్రా చేసుకుని ఇంగ్లాండ్ మైదానాన్ని వీడేదా? లేదు కదా. మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడి ఆ మైలురాళ్లను సాధించారు. ఎవరి దయతోనూ సెంచరీలు సాధించలేదు. ఇంగ్లాండ్ జట్టుకు మా ఆటగాళ్లను అవుట్ చేయడం చేతకాక, ఎలా అవుట్ చేయాలో అర్థం కాక మా ఆటగాళ్ల సెంచరీలను తక్కువ చేయాలని చేశారు. కానీ అసలు విషయం ఏంటంటే, వారు పరువు పోకూడదు అని చివర్లో సెంచరీలు ఆపడానికి ప్రయత్నించారు. కానీ అలా జరగకపోవడంతో వాళ్ళ ఈగో దెబ్బతింది. కెప్టెన్గా స్టోక్స్ క్రీడాస్ఫూర్తితో వ్యవహరించలేదు. అతడి బలుపును 5వ టెస్టులో ఖచ్చితంగా తగ్గిస్తామని హెచ్చరించాడు. అంతేకాకుండా మ్యాచ్ మధ్యలో ఎవరైనా ఆటగాడు తీవ్రంగా గాయపడిన వేళ వారికి రీప్లేస్మెంట్లు ఉండకూడదు. అది హాస్యాస్పద విషయమంటూ బెన్ స్టోక్స్ పంత్ని ఉద్దేశిస్తూ మ్యాచ్ అనంతరం చేసిన కామెంట్స్ను గంభీర్ వ్యతిరేకించాడు. ఒకవేళ మ్యాచ్ మధ్యలో గాయపడినప్పుడు అంపైర్లు, రెఫరీ పరిశీలించి భారీ గాయంగా భావిస్తే సబ్స్టిట్యూట్ తీసుకునేలా నిబంధన ఉండడం చాలా కీలకం. దీనిలో తప్పేం లేదు. ముఖ్యంగా ఇలాంటి ఉత్కంఠ సిరీస్లో ఇది చాలా కీలకం. 10 మందితో 11 మందిపై ఆడడాన్ని ఊహించుకోండి. అలా ఆడడం ఎంత ఇబ్బందికరమో అర్థమవుతుంది. బాధలో ఉన్నప్పుడు విలువలు, మిగతా టైంలో లెక్కలు మాట్లాడడం సరికాదు అంటూ స్టోక్స్కు చురకలు అంటించాడు. మొత్తానికి 5వ టెస్టులో 2 జట్ల మధ్య భీకర పోరు ఖాయంగా కనపడుతోంది. మరి ఎవరిది పైచే అవుతుందో వేచి చూడాలి.